హలో గుంటూరు. ఈరోజు మేము గుంటూరు టు ఒంగోలు వందే భారత్ ట్రైన్కి జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్రెస్ చేద్దామని చెప్పేసి గుంటూరు నుంచి ఒంగోలుకి బయలుదేరి వచ్చాము. ఇక్కడ మా బ్రదర్ని ఒకసారి మీట్ అవుదాం అని చెప్పేసి ఇక్కడ బయలుదేరాం. గుంటూరు టు ఒంగోలు జర్నీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడ స్టాప్లు అనేది లేదు. గుంటూరు నుంచి ఒకేసారి ఒంగోలుకి వెళ్ళిపోతుంది ట్రైన్ అనేది. ఈ మధ్యలో మనకి తెనాలి ఉంది, తర్వాత బాపట్ల ఉంది స్టేషన్స్, కానీ ఎక్కడ కూడా ఆగట్ల బండి అనేది. ఆగకుండా డైరెక్ట్గా ఒంగోలులోనే అవుతుంది. ఇక జర్నీ చూడండి, వెనకాల డిస్ప్లే కూడా మనకి డిస్ప్లే అనేది చేశారు. అక్కడ డిస్ప్లే గుంటూరు టు ఒంగోలు డైరెక్ట్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ సీట్లు సిస్టమ్ కూడా చాలా బాగుంది మనకి. ట్రైన్ ఎక్కంగానే ఇక్కడ మాకు వాటర్ బాటిల్ ఇచ్చారు. వాటర్ బాటిల్ తర్వాత ఒక టీ కూడా ఇచ్చారు మనకి. టీ తర్వాత బిస్కెట్ కూడా ఇచ్చారు. బిస్కెట్ కూడా టీ కూడా చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ఎప్పుడైనా జర్నీ చేయాలంటే ఈ ట్రైన్లో కూర్చుంటే జర్నీ అనేది చాలా ప్రశాంతంగా ఉంది. అంటే మనకు జర్నీ అనేది వెళ్తున్నట్టుగా లేదు. బస్సులో ఏంటంటే కొద్దిగా సౌండ్లు ఇవన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే సౌండ్ లేకుండా ఫ్రీగా జర్నీ అనేది జరిగింది. చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి ట్రైన్ ఎక్కంగానే మనపురం బ్రిడ్జ్ అని చెప్పేసి వస్తుంది. మనపురం బ్రిడ్జ్ ఇలా దాటుకుంటే తెనాలి బాపట్ల ఇలా వెళ్తుంది ట్రైన్ అనేది. స్పీడ్ అయితే హైలైట్. ఇది వచ్చి మీరు చూడండి, ఇది 3 వంతులు అంటారు. గుంటూరు ఫేమస్ అనమాట. ఇక్కడ గుంటూరు 3 వంతులు దాటుతుంది. ఒకసారి మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియోగా తీశాను. ఇలా దాటుకుంటా మనకి తెనాలి అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక్కసారి వీడియోలో మీకు టీ కూడా చూపిస్తున్నాను. టీ బిస్కెట్. టీ కూడా చాలా వేడిగా హాట్గా ఉంది. మీరు జర్నీ చేసేటప్పుడు మనకి ఏంటంటే మధ్యాహ్నం పూట జర్నీ చేస్తే ఏంటంటే మనకి మిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లంచ్ కింద మిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు మిల్స్ కావాలంటే మిల్స్ కూడా మీరు దీంట్లో ఛార్జెస్ అవుతాయి, మీరు కట్టుకొని చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.